హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి ఏఐ యూజ్ చేయని వాళ్ళు వెనకబడిపోతారా అని చెప్పేసి ఒక డిస్కషన్ అయితే చేద్దాం. సో ఒక రియల్ ట్రూత్ లాగా సో ఏఐ యూజ్ చేయని వాళ్ళు సో వెనకబడిపోవడం కానీ సో అలాంటి ఏవైనా జరుగుతాయని చెప్పేసి సో డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ చూసుకుంటే సో ఏఐ ఈజ్ బికమింగ్ ఏ పార్ట్ ఆఫ్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఇండస్ట్రీ. సో ఏఐ అనేది ఇప్పుడు ఏమవుతుందంటే ఎవ్రీ ఇండస్ట్రీలో, ఓన్లీ ఐటీ ఇండస్ట్రీలోనే కాదు, సో ప్రతి ఒక్క ఇండస్ట్రీలో కూడా ఏఐ అనేది ఒక పార్ట్ అయిపోతుంది అనమాట. సో అన్ని ఇండస్ట్రీస్లో ఏఐకి అడాప్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉందన్నమాట. సో మెనీ పీపుల్ ఫీల్ ప్రెజర్ టు లర్న్ ఏఐ. సో ట్రెండ్ అనేది గమనిస్తూనే ఉంటారు అనమాట. లైక్ ఎవ్రీ ఇండస్ట్రీలో ఏఐ అనేది పార్ట్ అవ్వడం అండ్ డైలీ అడ్వాన్స్మెంట్స్ చూస్తూ ఏమవుతుందంటే ఏఐ నేర్చుకోవడానికి సో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అండ్ ఇంట్రెస్ట్ లేకపోయినా ఆ ట్రెండ్స్ని, అడ్వాన్స్మెంట్స్ని చూసి సో కొంచెం ప్రెజర్డ్గా నేర్చుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. సో లెట్స్ ఫైండ్ ద రియల్ ఆన్సర్. సో ద కరెంట్ సిచ్యువేషన్ ఏంటి అంటే సో ఏఐ టూల్స్ ఆర్ వైడ్లీ యూజ్డ్ ఇన్ కోడింగ్, కంటెంట్ క్రియేషన్, డేటా అనాలిసిస్. సో ఇవి మనకి ఆల్రెడీ డైలీ చూస్తూనే ఉన్నాం. సో ఏఐ టూల్స్ అనేవి కోడింగ్లో చాలా ఉన్నాయి. కోడింగ్ సంబంధించినవి. సో ఏదైనా కోడ్ ఇవ్వడం కానీ, డీబగ్గింగ్ చేయడం కానీ, అప్లికేషన్స్, వెబ్సైట్స్, అవన్నీ జస్ట్ ప్రాంప్టింగ్తో చేసే ఏఐ టూల్స్ అన్ని కూడా ఆల్రెడీ వచ్చేసాను. సో వెబ్సైట్స్ కావచ్చు, అప్లికేషన్స్ కావచ్చు, జస్ట్ ప్రాంప్ట్స్ ఇచ్చేస్తే కంప్లీట్గా వెబ్సైట్ని క్రియేట్ చేయడం, అప్లికేషన్ క్రియేట్ చేయడం కానీ అదంతా ఆల్రెడీ మనకు జరుగుతూ ఉందన్నమాట ఏఐ టూల్స్ అని వాటితో. అదేవిధంగా కంటెంట్ క్రియేషన్ కూడా ఏఐ టూల్స్ యూజ్ చేసి ఈజీగా కంటెంట్ అనేది జనరేట్ చేయొచ్చు. లైక్ చాట్ జీపీటీ కానివ్వచ్చు, క్లాడే కానివ్వచ్చు, ఏదైనా ఈజీగా కంటెంట్ క్రియేషన్ అనేది చేయొచ్చు. జస్ట్ ప్రాంప్ట్ ఇచ్చేసి కంటెంట్ క్రియేషన్ అనేది జనరేట్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా డేటా అనాలిసిస్కి సంబంధించిన ఏఐ టూల్స్ కూడా వచ్చేసాయి అనమాట. ప్రొఫెషనల్స్ ఆర్ యూజింగ్ ఏఐ టు వర్క్ ఫాస్టర్. సో ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ ఏంటంటే సో మెయిన్గా మన కోడింగ్, కంటెంట్ క్రియేషన్, డేటా అనాలిసిస్, సో వీటన్నిటికి కూడా ఏఐ టూల్స్ అనేవి చాలా వైడ్గా యూస్ చేస్తూ ఉన్నారు. అండ్ ప్రొఫెషనల్స్ కూడా వర్క్ ఫాస్ట్ అవ్వడానికి ఏఐని యూస్ చేస్తూ ఉంటారు అనమాట. లైక్ ప్రొడక్టివిటీ ఈజ్ ఇంక్రీజింగ్ సిగ్నిఫికెంట్లీ. సో ఈ ఏఐ టూల్స్ వల్ల ఏమవుతుందంటే ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ వర్క్ అనేది చాలా ఫాస్ట్గా, ఎఫిషియెంట్గా కంప్లీట్ అవుతుంది అనమాట. సో మిత్ వర్సెస్ రియాలిటీ చూసుకుంటే సో మిత్ ఏంటి అంటే వితౌట్ ఏఐ యూ కెనాట్ సక్సీడ్. సో ఏఐ లేకుంటే సక్సెస్ అవ్వలేం, వెనక పడిపోతాం అన్నట్లుగా చాలామంది వర్రీ అవుతూ ఉంటారు. బట్ రియాలిటీ ఏంటంటే యూ కెన్ స్టిల్ సక్సీడ్ వితౌట్ ఏఐ. బట్ ఏఐ యూజర్స్ కెన్ వర్క్ ఫాస్టర్, బీ మోర్ ఎఫిషియెంట్. సో ఏఐ లేకపోయినా కూడా మనం అదర్ డొమైన్స్ కానివ్వచ్చు, అదర్ ఫీల్డ్స్, కోర్ ఏరియాస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఏఐ యూజర్స్ ఏంటంటే వర్క్ అనేది ఫాస్ట్గా చేయగలుగుతారు అండ్ ఎఫిషియెంట్గా ఉండగలుగుతారు. ఎందుకంటే ఏఐ నేర్చుకొని ఆ ఏఐని అప్లై చేయడం వల్ల వర్క్ అనేది చాలా ఫాస్ట్గా, ఎఫిషియెంట్గా కంప్లీట్ అవుతుంది. సో వాట్ యాక్చువల్లీ హ్యాపెన్స్ అంటే సో 2 types ఆఫ్ పీపుల్ ఉంటారు మెయిన్గా. సో పీపుల్ హూ యూజ్ ఏఐ, పీపుల్ హూ డోంట్. సో ఏఐ యూజ్ చేసే పీపుల్ ఉంటారు, అదేవిధంగా ఏఐని యూజ్ చేయని పీపుల్ ఉంటారు. సో ఓవర్ టైం ఏమవుతుందంటే ఏఐ యూజర్స్ ఇంప్రూవ్ ఫాస్టర్. సో ఓవర్ ద టైం ఏఐ యూజ్ చేసే వాళ్ళు ఏమవుతుందంటే ఫాస్ట్గా ఇంప్రూవ్ అవుతారు అనమాట. సో ఆ ఏఐ స్కిల్స్ నేర్చుకున్న స్కిల్స్ ఏవైతే ఉంటాయో ఏఐకి సంబంధించినవి, సో అవి వర్క్ పైన అప్లై చేసే వాళ్ళు ఫాస్ట్గా ఇంప్రూవ్ అవ్వడం కానీ, ర్యాపిడ్ గ్రోత్ అనేది చూస్తూ ఉంటాం. సో నాన్ ఏఐ యూజర్స్ గ్రోత్ స్లో ఉంటుంది అనమాట. లైక్ ఆ ఏఐ స్కిల్స్ నేర్చుకోకుండా సో జస్ట్ నాన్ ఏఐ యూజర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ గ్రోత్ కంపారిటివ్లీ కొంచెం స్లో ఉంటుంది. ద రియల్ రిస్క్ ఏంటంటే సో రిస్క్ ఈజ్ నాట్ ఇమ్మీడియట్ జాబ్ లాస్, రిస్క్ ఈజ్ స్లోయర్ గ్రోత్, మిస్సింగ్ ఆపర్చునిటీస్, లోయర్ ప్రొడక్టివిటీ అనమాట. సో రిస్క్ ఏంటి అంటే సో ఏఐ నేర్చుకోకపోయినా సో ఇమ్మీడియట్ జాబ్ లాస్ అనేది చెప్పలేము అనమాట. సో ఇమ్మీడియట్గా జాబ్ లాస్ అవుతుంది, సో మనం వెనకబడిపోతామని చెప్పేసి చెప్పలేం. బట్ రిస్క్ ఏంటి అంటే స్లోయర్ గ్రోత్ ఉంటుంది. సో ఏఐ నేర్చుకోకపోతే గ్రోత్ అనేది కంపారిటివ్లీ స్లో ఉంటుంది అండ్ చాలా ఆపర్చునిటీస్ కూడా మిస్ అవుతాం అనమాట. సో ఏఐ స్కిల్స్ నేర్చుకుంటే మనకి చాలా ఆపర్చునిటీస్ అనేవి అన్లాక్ అవుతాయి. సో నేర్చుకోకపోతే ఆ ఆపర్చునిటీస్ అన్నీ కూడా మిస్ అయిపోతాం. అండ్ ప్రొడక్టివిటీ కూడా చాలా లో ఉంటుంది. ఎందుకంటే ఏఐ స్కిల్స్ అనేవి వర్క్లో అప్లై చేయడం వల్ల ఏమవుతాయంటే మనకి ప్రొడక్టివిటీ, ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అవుతాయి అనమాట. ఫాస్ట్గా వర్క్ అనేది చేయగలుగుతాం. బట్ ఏఐ అప్లై చేయకపోతే కొంచెం ప్రొడక్టివిటీ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. సో వై యూ షుడ్ యూజ్ ఏఐ అంటే సో హెల్ప్స్ ఇన్ లర్నింగ్ ఫాస్టర్, అసిస్ట్ ఇన్ కోడింగ్ అండ్ డీబగ్గింగ్. సో మనం
ఏదైనా నేర్చుకోవడానికి కానీ ఫాస్ట్గా హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా కోడింగ్, డీబగ్గింగ్ లాంటి ఫీల్డ్స్లో కూడా మనకి అసిస్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఆల్సో ఇంప్రూవ్స్ ఎఫిషియన్సీ ఇన్ డైలీ టాస్క్. సో డైలీ టాస్క్లో కూడా ఎఫిషియన్సీ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది ఏఐ యూస్ చేయడం వల్ల. అండ్ యాక్ట్స్ లైక్ ఏ పర్సనల్ అసిస్టెంట్. సో మనం ఆ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఏఐ అనేది మనకి పర్సనల్ అసిస్టెంట్ అయిపోతుంది అనమాట. సో ఏదైనా మనం కోడింగ్లో కానీ డీబగ్గింగ్లో కానివచ్చు, ఏదైనా కంటెంట్ క్రియేషన్లో కానివచ్చు, సో వాటన్నిటి కూడా ఈజీగా యూస్ చేయగలుగుతాం అనమాట. ఈజీగా వర్క్ అనేది ఫాస్ట్గా చేయగలుగుతాం. స్మార్ట్ అప్రోచ్ ఏంటి అంటే, సో డోంట్ డిపెండ్ కంప్లీట్లీ ఆన్ ఏఐ, డోంట్ ఇగ్నోర్ ఏఐ. సో కంప్లీట్గా డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, బట్ ద సేమ్ టైం కంప్లీట్గా ఇగ్నోర్ కూడా చేయకూడదు అనమాట. యూజ్ ఏఐ యాజ్ ఏ సపోర్ట్ టూల్. సో కంప్లీట్గా డిపెండ్ అవ్వకూడదు, అట్ ద సేమ్ టైం కంప్లీట్గా ఇగ్నోర్ కూడా చేయకూడదు. సో మన స్కిల్కి ఎలా అవసరం అవుతుంది, స్కిల్లో ఎలా అప్లై చేయొచ్చు అని చెప్పేసి, సో ఆ విధంగా మనం దాన్ని నేర్చుకుంటే ఒక సపోర్ట్ టూల్ లాగా యూజ్ చేస్తే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ అనమాట. సో ఇది మనకు స్మార్ట్ అప్రోచ్ అనమాట. సో కంప్లీట్గా డిపెండ్ అవ్వకూడదు, అదేవిధంగా కంప్లీట్గా ఇగ్నోర్ కూడా చేయకూడదు. ఒక సపోర్ట్ టూల్ లాగా ఏఐని యూస్ చేస్తూ ఉంటే సో వర్క్ అనేది మనకి చాలా ఫాస్ట్గా ఇంప్రూవ్ అవ్వడం, కానీ వర్క్లో అప్లై చేస్తే ఎఫిషియన్సీ, ప్రొడక్టివిటీ కూడా చాలా వరకు ఇంక్రీజ్ అవుతాయి. థ్యాంక్ యూ. సో ఇక్కడ పైథాన్ లైఫ్ వెబ్సైట్ అందరికి తెలిసే ఉంటుంది కదా. సో మీరు ఏదైనా బ్రౌజర్కి వెళ్ళిపోయి pythonlife.in అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో వాళ్ళ వెబ్సైట్ అయితే ఒకసారి విజిట్ చేస్తే, సో మీకు ఇక్కడ స్క్రోల్ చేస్తే రికార్డెడ్ కోర్సెస్ ఇన్ తెలుగు అని చెప్పేసి కనపడుతుంది. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్, జావా ప్రోగ్రామింగ్, SQL, DevOps విత్ AWS. సో ఇవన్నీ కూడా తెలుగులో టీచింగ్ చేశారు, కంప్లీట్గా రికార్డెడ్ కోర్సెస్ అనమాట. సో ఇక్కడ డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు మీకు. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఓపెన్ చేస్తే ఇక్కడ కంప్లీట్గా టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు ఉంటుంది, టెలిగ్రామ్ మోడ్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది. కంటెంట్ వచ్చేసి 250+ అవర్స్ ఉంటుంది. అదేవిధంగా ఒకసారి పర్చేస్ చేస్తే మనకి లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తారు. సో ఫీజు కూడా 1,999, కొంచెం రీజనబుల్గానే ఉంది. సో కోర్స్ సిలబస్ కూడా చూసుకోవచ్చు, కంప్లీట్గా బేసిక్స్ నుంచి కూడా ఇంకా అడ్వాన్స్ వరకు అయితే తీసుకెళ్తారు. ప్రాజెక్ట్స్ చూసుకోవచ్చు, ఇక టూల్స్, డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు pythonlife.in వెబ్సైట్ విజిట్ చేసి సో ఒకసారి అయితే చెక్ చేసి మీకు ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి.